ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇప్పుడు మనం డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. డయాబెటీస్ అనేది ఇవాళ హైదరాబాద్ క్యాపిటల్ అంటున్నారు. డయాబెటీస్ క్యాపిటల్ అంటున్నారు. అంటే హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారో ఆలోచించుకోండి. మనం డయాబెటీస్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఎటువంటి ఆహార పదార్థాలు తింటే డయాబెటీస్ తొందరగా తగ్గుతుంది, అదే రాకుండా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లివర్ అనేది ఎప్పుడు కూడా శుద్ధిగా ఉంచుకోవాలి. ఈ లివర్ ఎప్పుడైతే ఇబ్బంది పడ్డందో, ఫ్యాటీ లివర్గా ఏర్పడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ప్యాంక్రియాస్ కూడా ఇబ్బంది పడటం మొదలవుతుందండి. ఆ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేయకపోవడం వల్ల, అప్ అండ్ డౌన్స్ రావడం వల్ల కానీ మనకి షుగర్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే ఏం చేయాలంటే లివర్ని ఆరోగ్యంగా ఉంచుకుని ప్యాంక్రియాస్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే రెండు ఆరోగ్యంగా ఉంటే కనుక మీకు షుగర్ వ్యాధి అనేది రాదండి. ఈ లివర్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటే అతి వేడిగా ఉన్న ఆహార పదార్థాలు తినటం. కొంతమందికి నోరు కాలిపోవాలి, అది మనం నోట్లో పెట్టలేం, అంత వేడిగా ఉన్న ఆహార పదార్థం తింటారు. అలాంటివి తినటం. అతిగా కారం, అంటే మనం వాళ్ళు తినే అన్నం నోట్లో పెట్టుకుంటే వాళ్ళు తినే కూర కానీ నిప్పు పెట్టుకున్నట్టు ఉంటుంది, అంత కారం తింటారు కొందరు. అతిగా ఉప్పు తింటారు. నెక్స్ట్ లిక్కరు, ఏది మనం మందు తాగడం అంటాం కదా, బ్రాందీ కానీ సారా కానీ లేకపోతే ఈ కలుషితమైన కళ్ళు కానీ ఇలాంటివి తాగటం వల్ల కూడా మనకి లివర్ పాడవుతుందండి. లివర్ పాడైతే ఆటోమేటిక్గా ప్యాంక్రియాస్ పాడవుతుంది. ఈ రెండు పాడైన వాళ్ళకి షుగర్ ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ విధంగా షుగర్ రావడానికి ఆస్కారం ఉంది. లేదు, ఇన్ టైంలో ఆహారం తినకుండా, సమయపాలన లేకుండా, ఎప్పుడు జ్ఞాపకం వస్తే అప్పుడు తినటం, లేకపోతే తినకుండా ఉండిపోవటం, లేకపోతే అతిగా తినటం, ఇలాంటి కారణాల వల్ల కూడా రావడానికి ఆస్కారం ఉందండి. ఈ షుగర్ వచ్చిన వాళ్ళు స్టార్టింగ్లో మెంతులు ఏ అయితే ఉన్నాయో 1 స్పూన్ మెంతులు సాయంత్రం చక్కగా కడిగేసి నీళ్ళలో నానబెట్టుకుని ఉదయం లేవగానే ఆ మెంతులు నవ్వలకుండా మెంతులతో సహా వాటర్ తాగేయండి, తగ్గిపోతుంది, చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఈ చాలామంది అంటారు మేము షుగర్ వచ్చింది కాబట్టి బియ్యం మానేసండి, గోధుమ అన్నం అంటే గోధుమలు తింటున్నాం, అంటే ఏది చపాతీ కానీ రొట్లు ఇలాంటి రకరకాలుగా ఆహారం తీసుకుంటున్నామండి అంటారు. దానికన్నా బ్రౌన్ రైసే మంచిదండి. ఈ గోధుమలో ఏమవుతుందంటే మీకు గ్లూటెన్ అనేది ఉంటుంది. మీరు గోధుమ తినటం మొదలుపెట్టి కనుక, గోధుమ ఆహారం ఎక్కువ తింటే కనుక షుగర్ తగ్గదు ఎట్టి పరిస్థితిలో, ఉన్నది కూడా ముదిరిపోతుంది. బ్రౌన్ రైస్ దానికన్నా 10 రెట్లు అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎర్ర బియ్యం అని, నల్ల బియ్యం అని రకరకాలు వచ్చినాయి. అవి తింటే ఇంకా చాలా బాగా పనిచేస్తాయి. ఎక్కువసేపు నానబెట్టుకుని వండుకోవాలి. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినటం వల్ల, తెల్ల బియ్యం తినటం వల్ల అప్పటికప్పుడు అది గ్లూకోజ్ కింద మారిపోయి షుగర్ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అదే మీరు ఆ ఎర్ర బియ్యం లాంటివి బ్రౌన్ రైస్ వండుకున్నారనుకోండి, అది వెంటనే అరగదు, స్లోగా అరుగుతుంది కాబట్టి గ్లూకోజ్ పెరగదు. గోధుమకి రైస్కి డిఫరెన్స్ ఏంటంటే గోధుమ ఆహారం స్లోగా అరుగుతుంది కాబట్టి షుగర్ పెరగదని తినమంటారు. అదేవిధంగా మీరు మిల్లెట్స్ తింటే గోధుమ కన్నా ఎక్కువ పనిచేస్తుంది. కానీ ఆ మిల్లెట్స్ చాలామంది ఏం చేస్తున్నారంటే సాయంత్రం నానబెట్టి ఉదయం కడగకుండా, నీళ్లు వలగబోయకుండా అదే నీళ్ళతో వండుకుంటున్నారు. దయచేసి అలా వండుకోవద్దండి. నాకు తెలుసున్న నాలెడ్జ్ ప్రకారం అయితే కడిగేసి ఆ నీళ్లు వంచేసి అప్పుడు వండుకోండి, కొత్త నీళ్లు పోసుకుని, అప్పుడు తేలిగ్గా అరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే మీరు నానబెట్టినప్పుడు అందులో కొన్ని హార్డ్ ఇవి ఉంటాయన్నమాట సెల్స్, అది హ్యూమన్ బాడీకి అరగదు. ఎందుకంటే మనం మిల్లెట్స్ తినటం మానేసి 5-6 తరాలు అయిపోయింది, మన బాడీ నేచర్ మారిపోయింది. మిల్లెట్స్ అనేవి పిట్టలకి ఆహారం. ఎక్కువగా పిట్టల యొక్క స్టమక్లో ఉన్న ఈ మిల్లెట్స్ అరిగించడానికి ఉన్న మెకానిజం డిఫరెంట్, మన స్టమక్లో ఉన్నది డిఫరెంట్. మనం తెల్ల బియ్యానికి అలవాటు పడిపోయాం, తేలిక పదార్థాలకు అలవాటు పడిపోయాం. పూర్వం అయితే బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి తినేవారు కాబట్టి అప్పుడు బాగా ఉండేది. అందుకు కడుక్కొని తింటే చాలా తొందరగా అరిగిపోతుంది. అదే మిల్లెట్స్ 100కి 100 మందికి పనిచేస్తుందంటే పనిచేయదండి. అవి పన్నవాళ్ళు కూడా ఉంటారు, రకరకాల శరీరాల తత్వాలు ఉన్నాయి. అందుకు మీ తత్వాన్ని అర్థం చేసుకుని వాడుకోండి ఆహారం అనేది.
ఆహారాన్ని అలా మార్చుకోవాలండి. మార్చుకుని శనగలు ఉడకబెట్టుకుని కనుక మీరు తింటే సాయంత్రం కొన్ని, ఎక్కువ కాదు, అవి కొంచెం పైత్యం చేస్తాయి, గమ్మున అరగవు. కాబట్టి మీ అరుగుదలను చెక్ చేసుకుంటా ఉడకబెట్టిన శనగలు కూడా మొక్కలు కట్టుకున్నాయి, కానీ మొక్కలు కట్టినా కూడా కంపల్సరీగా ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టకపోతే ఒక ఫంగస్ ఉంటుంది మొక్క మొలిచినప్పుడు, ఆ ఫంగస్ మళ్ళీ మీకు అల్సర్స్ ఏర్పడతాయి. మీ యొక్క అరుగుదల జీర్ణశక్తిని పరీక్షించుకుంటా ఆ శనగలు కూడా కొంచెం ఆహారంలో యాడ్ చేసుకుంటే మీకు నీరసం అనేది రాదు, స్లోగా అరుగుతాయి. కాబట్టి గ్లూకోజ్ సడన్గా పెరగదు. ఈ విధమైన జాగ్రత్త కూడా తీసుకోండి. బార్లీ కూడా చాలా చక్కని ఆహారం. బార్లీ కూడా తొందరగా అరగదండి, రుచిగా ఉండదు. అందుచేత వేపించుకుని మంచిగా దాన్ని వండుకుంటే మనకు అలవాటు లేని ఆహారం కాబట్టి దాన్ని జాగ్రత్తగా అలవాటు చేసుకోవచ్చు. కమ్మదనం వస్తుంది వేపించడం వల్ల. అప్పుడు బార్లీ కూడా తినొచ్చు మనం. బార్లీ ఉప్మా లాంటిది, లేకపోతే బార్లీ మనం దోశల్లో కొంత కలుపుకోవడం, మన ఇడ్లీలో కొంత కలుపుకుంటే గట్టిపడిపోతుంది అనుకోండి, దోశల్లో కలుపుకుంటా ఉండండి. అర్థమైంది కదండి. లేకపోతే మిల్లెట్స్ పౌడర్లో కూడా కలుపుకోండి. బార్లీ కూడా కలుపుకుంటే చాలా స్లోగా అరుగుతుంది, షుగర్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది, మంచి బలం కూడా. అదేవిధంగా చేదు ఎక్కువ కాకరకాయ తినటం ఉండే, కాకరకాయ తినటం వల్ల కూడా షుగర్ కొంత కంట్రోల్ అవుతుందండి. షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కాకరకాయ రసం ఒక 40 గ్రామ్స్ నుంచి 50 గ్రామ్స్ కాకరకాయని తీసుకొని శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళలో ఆ 50 గ్రాములు కాకరకాయ ముక్కని మిక్సీలో కొట్టుకుని రసం పిండుకుని ఆ రసం తాగేసి పరగడుపున కాఫీ టీలు ఇవన్నీ మానేసి వాకింగ్కి వెళ్ళిపోండి. మీరు ఎంత నడవగలిగితే అంత. ఓ స్పీడ్గా నడిచేసి చెమట పట్టిలా నడవక్కలా, మీ కాళ్ళు దెబ్బ తినకుండా జాగ్రత్తగా నడవండి. ఆ వాకింగ్లో ప్రాణాయామం కూడా చేయొచ్చు. 2 స్టెప్పులకి బ్రీత్ ఇన్, 2 స్టెప్పులకి బ్రీత్ అవుట్, అలా 3 స్టెప్పుల బ్రీత్ ఇన్, 3 స్టెప్పుల బ్రీత్ అవుట్. ఒక వారం ప్రాక్టీస్ చేస్తే అలవాటైపోతుంది. అస్సలు అలసట అనేది రాదు. వాకింగ్లో జరిగి నష్టం అనేది జరగదు మీకు. అప్పుడు ఉపయోగం ఉంది, నష్టం ఉంటుంది ప్రతి దాంట్లో. తెలిసి తెలియకుండా ఎక్కువగా మోకాళ్ళ మీద బరువు పెట్టి నడవటం, యాంగిల్స్ మీద బరువు పెట్టి నడవటం, వామప్ చేయకుండా నడవటం, వీటి వల్ల నష్టం జరుగుతుంది. ఆ నష్టాన్ని నుంచి కొంత కాపాడుతుంది ఈ ప్రాణాయామం చేయటం వల్ల. అదేవిధంగా మీకు లంగ్స్లో విపరీతమైన ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకుని బాడీకి ఇవ్వటం వల్ల మీ రక్తం పలచబడి మీ లివర్ ఆర్గాన్స్ అన్నీ బాగుపడి మళ్ళీని షుగర్ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుందండి. అదేవిధంగా నేరేడు గింజలు తెచ్చుకోండి, ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతాయి. ఆ నేరేడు గింజల యొక్క చూర్ణాన్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపించుకోవాలి. నేరేడు గింజల్ని డైరెక్ట్గా చూర్ణం చేయొద్దు. దాన్ని మీరు కాఫీ డికాక్షన్లో కాసుకుని కొద్దిగా పాలు కలుపుకుని కాఫీ టీలు అలవాటు ఉన్నవాళ్ళు ఆ డికాక్షన్ తాగండి. ఉదయం వాకింగ్కి వెళ్ళి వచ్చాక కాకరకాయ రసం తాగి వాకింగ్కి వెళ్ళి వచ్చాక మళ్ళీ కాఫీ టీ అలవాటు ఉన్నవాళ్ళు టిఫిన్ తిన్నాక కానీ తినక ముందర కానీ ఈ డికాక్షన్ తీసుకుంటే, ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఉపశమనం కలుగుతుంది మీకు షుగర్ నుంచి. సైడ్ ఎఫెక్ట్లు తగ్గుతాయి. మెడిసిన్ యొక్క డోసేజ్ కూడా తగ్గుతుంది. ఇన్సులిన్ తగ్గించుకోవచ్చు. ఇన్ని రకాల ఉపయోగాలు ఉంటాయండి. ఇవాళ ఈ వ్యాధి చాలా పెరిగిపోయింది కాబట్టి దీని గురించి నేను ఈ విధంగా చెప్తున్నానండి. ఓకేనండి, నమస్కారం.